నమస్తే, నేను అంకిత. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మార్చాలనేసి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నడ్డా ప్లేస్లో మరి అధ్యక్ష పదవులుగా ఎవరిని నియమించాలి అనుకుంటున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించి వేరే వాళ్ళని నడ్డా ప్లేస్లోకి వేరే వాళ్ళని తీసుకురాబోతున్నారు అనేసి వినిపిస్తుంది. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆయన ప్లేస్లోకి వేరే వాళ్ళని ఎవరిని తీసుకొస్తున్నారు? ఖచ్చితంగా నడ్డా కన్నా కూడా కొంత బలమైనటువంటి నాయకుడిని బీజేపీ జాతీయ అధ్యక్షుని చేయాలనేటువంటిది ఆ పార్టీ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ మేరకు కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీలో ఉండేటువంటి లీడర్లో ద బెస్ట్ ఎవరవుతారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించున్నటువంటి నేత పేరు బాగా ప్రాచుర్యంలో ఉంది. ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ మధ్యప్రదేశ్ సీఎం. ఆయన బీజేపీలో సీనియర్ లీడరు, ప్లస్ ఆర్ఎస్ఎస్కి అత్యంత ఇష్టమైనటువంటి లీడరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ ఎదిగినటువంటి లీడరు శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రస్తుతం ఉన్నటువంటి నడ్డా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఫల్యం చెందారు అనేటువంటి భావన బీజేపీలో, ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ సర్కిల్స్లో ఒక గ్రూప్లో బాగా ఉంది. కారణం ఏంటంటే నడ్డా గారు ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో అప్ టు మార్కు దిశగా రాణించలేకపోయారు అనేది ఒక భావన ఉంది. బీజేపీలో మనకు తెలిసినటువంటి గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. ఇప్పుడు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు గ్రూప్ ఒకటైతే ఆర్ఎస్ఎస్ కొంతమందిని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ ఇలాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్ ఎండ్ తోటి నడుస్తూ ఉంటుంది. అల్టిమేట్గా ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే అదే నడుస్తుంది అనేది బీజేపీలో ఉండేటువంటి ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని చాలా వరకు కాదని, అది మొత్తం 100% కరెక్ట్ కాదు, కొంతమేరకే అని నిరూపించినటువంటి నాయకులు ఎవరున్నారంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ ఉండి కూడా ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో ఒక అమిత్ షా, ఒక మోడీ గారి నీడలో నడుస్తూ ఉంది అనేటువంటి భావన బీజేపీలో చాలా బలంగా కూడా ఉంది. సరే, ఎంత అభిప్రాయం ఉన్నప్పటికీ, ఏ అభిప్రాయం ఉన్నప్పటికీ, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరే ఇప్పుడు పార్టీ నడుపుతున్నారు అనేది నగ్న సత్యం. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, కాశ్మీర్ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్ రాబోతున్నాయి, అలాగే హర్యానా ఎలక్షన్స్ రాబోతున్నాయి, జార్ఖండ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో జాతీయ అధ్యక్షుడు నడ్డాని మార్చేయాలి, నడ్డా గారిని మార్చేయాలనేటువంటి ప్రతిపాదన, ప్లస్ ఆయనకు కూడా టెన్యూర్ అయిపోతుంది. సో కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మార్చాలి అనేటువంటి ప్రపోజల్ చాలా బలంగా వినిపిస్తుంది. ఆ ప్లేస్లోకి, నడ్డా గారి ప్లేస్లోకి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా ఆర్ఎస్ఎస్ తీసుకొస్తుంది. ఆ మార్పు అయిపోయిన తర్వాత బీజేపీలో చాలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనేది ఢిల్లీ బీజేపీలో జరుగుతున్నటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఆశించిన స్థాయిలో మెజారిటీ లేనటువంటి ప్రభుత్వం. వాస్తవం వాళ్ళు అనుకున్నది ఏంది? 2024 ఎన్నికల ముందు ఎన్డీఏకి 400, బీజేపీకి 370 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. ప్రజల్లోకి కూడా అదే నినాదాన్ని తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ఇలాంటి ప్లేసుల్లో బాగా తగ్గాయి. ఉత్తరప్రదేశ్లో ఇంకా తగ్గాయి, ఎంపీ స్థానాలు భారీగా తగ్గాయి. ప్లస్ 2024 లోక్సభ ఎన్నికల కంటే ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, అక్కడ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ బీజేపీ పర్ఫార్మెన్సు కొంత పర్లేదనిపించింది. బట్ అది నడ్డా గారికి అది వెళ్ళలేదు. బీజేపీలో ఏంటంటే విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏంటంటే సక్సెస్ అయినప్పుడేమో నరేంద్ర మోడీ గారి ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. అదే వైఫల్యం చెందినప్పుడేమో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సక్సెస్ అయినప్పుడేమో నరేంద్ర మోడీ గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అదొక పొలిటికల్ ఇంటర్నల్గా ఉండేటువంటి
స్ట్రాటజీ. ఓకే. సో దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు యాక్చువల్గా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ఎన్నికలు ఫలితాలు, ఛత్తీస్గఢ్ ఫలితాలు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే నడ్డా గారిని మారుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం అప్పట్లోనే వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం అన్నట్టుగా కొనసాగించారనేది ఆ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ పార్టీ ద్వారా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సరే లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత నడ్డా గారి మీద ఈ పర్ఫార్మెన్స్ తగ్గింది అనేటువంటి భావన పడింది. సో ఒకనొక సమయంలో ఆయన ఇండివిజువల్గా అసలు పార్టీ అధ్యక్షుడికి రాజీనామా చేయాలి, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అనేది ఆయన ఆలోచించారు. కానీ నరేంద్ర మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి ఇష్టమైనటువంటి లీడర్ కాబట్టి, ఆ గ్రూప్లో ఉన్నటువంటి లీడర్ కాబట్టి అతన్ని కొనసాగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన కొనసాగుతున్నారు అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు అనివార్యంగా ఆయన వైదొలిగల ఆర్ఎస్ఎస్ వాళ్ళు పావులు కదుపుతున్నారు. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతిమంగా ఏమనుకుంటున్నారో అది జరుగుతుంది కాబట్టి బీజేపీలో శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో మరి ఎలక్షన్స్ అయిన తర్వాత బీజేపీలో గొడవలు జరిగే అవకాశం ఉందంటారా వాళ్ళ మధ్యనే? బీజేపీ ఎప్పుడు బయటపడి గొడవలు పెట్టుకోవటం లాంటి సిచ్యువేషన్ ఉండదు. మిగతా పార్టీలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలాగా బయటకు వచ్చి ఒకరికొకరు పరస్పరం విమర్శించుకోవటం అలా ఉండదు. అది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బేస్ నుంచి వచ్చినటువంటి పార్టీ, కొంచెం క్రమశిక్షణ ఉంటుంది. ఒకవేళ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు, లేదంటే చర్యలు తీసుకుంటారు. అంతే తప్ప బయటపడి గొడవలు పడి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనకి బీజేపీలో గ్రూపు విభేదాలు ఉన్నాయని చెప్పి చాలామందికి తెలుసు, రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు. కానీ ఆ గ్రూపు విభేదాల గురించి మన బీజేపీ వాళ్ళు ఇంటర్నల్గా ఎక్కడా కూడా బయట పెట్టుకోరు, అవి చాలా నిగూఢంగా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనక నుంచి డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు ఆ డ్రైవ్కి తగినట్టు విధంగా బీజేపీ యొక్క సంస్థాగత నిర్మాణం ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే చౌహాన్ని కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుని చేస్తే టోటల్గా బీజేపీ ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు మనం ఏదైతే చూసామో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో 2 మెన్ షో నడిచిందని చెప్పి బీజేపీలో కానీ లేదా ఇతర పక్షాల్లో కానీ ఉన్నటువంటి అభిప్రాయం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈయన సీనియర్ లీడరు, ఈయన అనుభవజ్ఞుడు, ఈయనకి ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది కాబట్టి ఈయన ఆ 2 మెన్ షోలోకి వెళ్ళే అవకాశం లేదు. ప్లస్ చాలా మార్పులు కూడా భవిష్యత్తులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చౌహాన్ అయిన తర్వాత ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. సో మరి ఆర్ఎస్ఎస్ అంతిమ నిర్ణయం, ఆర్ఎస్ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ జాతీయ మీడియాలో కానీ లేదా ప్రాంతీయ మీడియాల్లో కానీ లేదా ఉత్తర భారతంలో ఉండేటువంటి మీడియాలో కానీ బలమైన మీడియాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే నడ్డా వారసునిగా చౌహాన్ రాబోతున్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన తర్వాత టోటల్గా బీజేపీ సంస్థాగతంగా కానీ లేదంటే ప్రభుత్వ పరంగా కానీ కొన్ని మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక బలమైనటువంటి ప్రచారం అయితే ఢిల్లీ నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని చెప్పి చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.